పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శాకాంబరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో చేసిన ఈ అపురూపమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 6 టన్నుల సహజ సిద్ధమైన పంట ఉత్పత్తులతో అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 250 మంది మహిళా సేవకులు ఈ సేవలో భాగస్వాములయ్యారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆలయంలో మహాచండీ యాగం నిర్వహించారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆరాధ దైవం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో ఏదైతే ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా ఏదైతే శాకంబరి దేవిగా ఇటు భక్తులకు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే బారులు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు శాఖ అధికారులు, ట్రస్ట్ బోర్డు, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ అలంకరణకు సుమారు ఎన్ని టన్నులు ఫ్రూట్స్ కానీ, అదే పళ్ళు కానీ, లేకపోతే కాయగూరలు, ఆకుకూరలు ఏం వాడారు? అమ్మవారికి దేవస్థానం నుంచి 5 టన్నులు, భక్తులు సమర్పించిన 1 టన్ను, మొత్తం 6 టన్నులు కాయగూరలు, పళ్ళు, వివిధ రకాల పళ్ళు, కాయగూరలు వాటి మావుళ్ళమ్మ అమ్మవారికి ఈ మొత్తం వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, అలాగే కాకరపరు తదితర ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది అలంకరణ కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు మనం వివిధ ప్రాంతాల నుంచి మహిళా సేవకులు 200 మంది సహాయ సహకారాలతో సుమారు 5 టన్నుల దేవస్థానం, 1 టన్ను భక్తులు సమర్పించి కలిపి 6 టన్నులు కాయగూరలు, ఆకుకూరలు కలిపి మనం అలంకరించడం జరిగింది. ఈ అలంకరణ అనంతరం రేపు మధ్యాహ్నం భక్తులకి మన అలంకరణ తీయగానే భక్తులు అదే ప్రసాదంగా తీసుకుని వెళ్తారు. మనతో పాటు ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఆలయానికి వచ్చే భక్తులకి మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు చక్కగా ఉండేలాగా మాకు ఉన్నంతలో ఉన్నతంగా మేము చేసామండి. ఈరోజు పర్వదినం కాబట్టి శాకాంబరి అలంకారం చాలా చక్కగా జరిగింది. కొంచెం ప్రత్యేక ద్వారాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాద కైంకర్యం, తీర్థం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. అంటే సుమారు ఈ రోజు ఎంతమంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావచ్చు అనుకుంటున్నారు? జై మావుళ్ళమ్మ, కనీసం 25-30 మంది భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈఓ గారు కానివ్వండి, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేసాం. భక్తులు కూడా క్రమపద్ధతి పాటించి క్యూ లైన్లో వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ. అంటే మనతో పాటు ఇంకా ట్రస్టే ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈ రోజు అసలు ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే? ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అదొకటి, భక్తులు కూడా ప్రశాంతమైన అమ్మవారిని దర్శించుకుందుకు అందరూ కూడా క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్స్ ద్వారా అవనివ్వండి, మేము అవనివ్వండి, ఎవరైనా సరే అందరం కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ చూస్తున్నాం. మేము ఇవాళ దేవాలయంలో ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం. ఎందుకంటే శాకాంబరి అలంకారం అనేది ఆషాఢ పౌర్ణమి రోజుని మావుళ్ళమ్మ దేవస్థానంలో చేశారు. అమ్మవారి అలంకారం కూడా చాలా అద్భుతంగా, అమ్మవారు కళ్ళు చూడగానే ప్రతి భక్తుని కావాలని ఎవరికైనా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి ఆధ్యాత్మికంగా ఉంటారు. వచ్చిన ప్రతి భక్తుని కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీర్థ ప్రసాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మీ అందరం కూడా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరం కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాము. జై మావుళ్ళమ్మ. మనతో పాటు ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు అమ్మవారికి ఏ పూజా కార్యక్రమాలే కానీ కూడా సంధ్యాయామం కూడా నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు శ్రీ గురుభ్యానం. ఈరోజు ఆషాఢ పౌర్ణిమ సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకి దేవాలయం 4:30 దేవాలయం తెరిచి శుభ్రం చేసి అమ్మవారికి ఫస్ట్ని విఘ్నేశ్వర పూజ, కుంకుమార్చన చేసాం. బాలభోగం నైవేద్యం పెట్టామండి పొద్దుభోజనం. తర్వాత 9 గంటలకి సహస్రనామార్చన చేసాం. క్షీరాన్నం బాలభోగం పెట్టాం. ఈలోగా భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం పులిహారండి పొద్దున్న నైవేద్యం పెట్టింది పంచిపెడుతున్నాం. 8 గంటలకి చండీ హోమం అండి, మహాచండీ హోమం. సుమారు 70-60 మంది దాకా కూర్చున్నారు. ఈరోజు ఇంకా అవ్వలేదు, అది ఇప్పుడే పూర్ణావతి అయింది. సుమారు ఈ రోజు ఎంతమంది అయితే భక్తులు అమ్మవారి దర్శనానికి రావచ్చని మీరు అనుకుంటున్నారు? సుమారు ఒక 25,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మొత్తం భక్తులందరికీ కూడా యువ గారు, ట్రస్ట్ బోర్డు మొత్తం అందరూ 25-30 వేల మంది వస్తారని అంచనా వేసి వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ చేశారు.
మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఇక్కడ ఏ కార్యక్రమాలు అమ్మవారి ఆలయంలో చేస్తున్నారు? ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని చండీ హోమం ప్రతి రెగ్యులర్గా అమ్మవారికి ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. ఈరోజు విశిష్టమైన రోజు కాబట్టి గురు పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి రకరకాల ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని తిలకించి అమ్మవారు కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు గురు పౌర్ణమి అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న శ్రీ మావుళ్ళమ్మ వారు అయితే శాకంబరి దేవి అలంకరణలో ఇటు భక్తులకి అయితే దర్శనమిస్తున్న పరిస్థితి. అదే తెల్లవారుజాము నుంచి కూడా సుమారు ఇక్కడ భక్తులు అమ్మవారి దర్శనం కోసం అయితే బారులు తీరుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని కూడా ఆలయ అధికారులు అలాగే ట్రస్టీ కూడా కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ 9.